తులారాశి వారికి బంధువులతోటి సఖ్యత నెలకొంటుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఈరోజు ఈ రాశి వారు ఊరట చెందుతారు. ఒక ప్రకటన వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. కుటుంబ సభ్యులతోటి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు వీరు బయటపడతారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారికి కూడా గ్రస్తి ఈరోజు అనుకూలంగా ఉంది. శుభకార్యాల్లో కూడా ఈరోజు వీరు చురుగ్గా పాల్గొంటారు. అదనపు రాబడి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అదనపు రాబడి ఉంటుంది. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో పని భారం తగ్గి ఊరట చెందుతారు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ కళాకారులకు ఒత్తిడులు తొలగి ఊరట కలుగుతుంది. విద్యార్థులు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద ఈరోజు గోచార గ్రహించ చూస్తే తులారాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రయాణాలను చివరిలో రద్దు చేసుకోవడం కానీ లేదా వాయిదా వేసుకోవడం కానీ చేస్తారు. పనుల్లో ఆటంకాలు ఈరోజు వీరికి అడుగడుగునా కూడా ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. పట్టుదలతోటి కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ఈ రాశి వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా చికాకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు ఈరోజు ప్రోత్సాహం అంతగా లభించదు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజరడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసవచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వీరు చేసే నూతన ప్రతిపాదనలను కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా వీరికి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతోటి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. స్థలాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థుల నుంచి వీరికి ఈరోజు సాయం అందడం విశేషమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఉత్సాహంగా సాగుతుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు విదేశీ పర్యటనలు, సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకు కూడా నూతన విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలకు ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తాయి. ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు వాహనాలు కూడా ఈరోజు ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి మీరు గట్టెక్కుతారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే మకర రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. వ్యాపారస్తుల వారు వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికందడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగుల వారికి ఉన్నత శ్రేణిలో మంచి గుర్తింపు గౌరవం లభిస్తాయి. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు వేస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ రాశి విద్యార్థులు తీసుకుంటారు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.